నెల్లూరు నగరం అన్నమయ్య కూడలి వద్ద ఉన్న ఓవెల్ ఐసీఓ పాఠశాలలో సైన్స్ లాంచర్ 2 కార్యక్రమం నిర్వహించారు. ఈ సైన్స్ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఆర్ వేణు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 240 మంది చేసిన వివిధ రకాల సైన్స్ నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్ వేణు మాట్లాడుతూ సైన్స్ మన చుట్టూ ఉన్న విశ్వం, సహజ దిగ్విషయాలు, సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. అనంతరం పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ప్రమీలా వేణు, జిఎం మహదేవయ్య, డీజీఎం రఫీ, రహమతున్నీసా, సాయి కుమార్, ఏజీఎం గంగాధర్, సైన్స్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓవెల్ స్కూల్స్ అన్నిటిలోనూ సైన్స్ లాంచర్ 2 అనే పేరు మీదుగా పిల్లల్లో ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ని, అలాగే మన రొటీన్ అకాడమిక్స్లో ఉన్నటువంటి ఈ టెక్స్టువల్ యాక్టివిటీస్ని కొంత ఇంప్రవైజ్ చేస్తూ ఆ పిల్లల్లో ఆ శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తి క్రియేట్ చేయడానికి ఈరోజు మా చైర్మన్ గారి యొక్క ఆదేశాల ప్రకారం నగరంలో ఉన్నటువంటి అన్ని ఓవెల్ విద్యా సంస్థల్లో కూడా సైన్స్ లాంచర్ 2 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 4th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మిగతా క్లాసులకి ఇంతకు ముందుగా మనం సైన్స్ లాంచర్ 1 కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 సైన్స్ లాంచర్స్లో ముఖ్యంగా మంచిగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి మంచి ప్రాజెక్టులు చేసినటువంటి పిల్లల యొక్క ప్రాజెక్ట్స్ని మనం అప్రిషియేట్ చేస్తూ నేషనల్ సైన్స్ డే ఆఫ్ ఇండియా రోజు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు మరొకసారి బిగ్ ఈవెంట్గా గెలాక్సీ ఎక్స్పోని కండక్ట్ చేసి ఆ కార్యక్రమంలో ఆ పిల్లలందరినీ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ అన్ని సంస్థల్లో కూడా ఈ సైంటిఫిక్ అప్రోచ్తో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి అనాలిసిస్ని క్రియేట్ చేయడానికి ఎప్పటికప్పుడు ఏవీ రూములతో టీచింగ్లు కానీ, ఎల్ఈడి బోర్డ్స్తో టీచింగ్స్ కానీ, ఇంటర్నెట్ సేవలను ఎప్పటికప్పుడు అందిస్తూ పిల్లలకు ఆ కంప్యూటర్ ల్యాబ్లు ఇచ్చేటువంటి ప్రత్యేకమైన ట్రైనింగ్ కానీ, ఈ ఏఐ ప్రజెంట్ మనందరికీ తెలిసిందే, ఈ ఏఐ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పుల ద్వారా పిల్లల మైండ్ సెట్ని మనం ఏ విధంగా మలుచుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా పిల్లలు నేషనల్స్కి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో నేషనల్స్ సెలెక్ట్ అవ్వడం, స్టేట్ లెవెల్లో చాలామంది పిల్లలు సెలెక్ట్ అవ్వడం, అలాగే ఇలాంటి యంగ్ సైంటిస్ట్ కార్యక్రమాలకు కూడా రీసెంట్గా చెక్కుముక్కి కాంపిటీషన్లో కూడా మన విద్యా సంస్థలో 2nd ప్లేస్, డిస్టిక్ స్థాయిలో 2nd ప్లేస్లో నిలవడం జరిగింది. సో వీటన్నిటినీ ముఖ్య కారణం లేదా ఆరిజినేటింగ్ అనేది స్కూల్లో చేస్తున్నటువంటి ఇలాంటి ప్రోగ్రాముల ద్వారా పిల్లల్లో అలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వాళ్ళందరూ రేపు భవిష్యత్తులో చాలా గొప్ప వాళ్ళు అయ్యే విధంగా ఈ విద్యా సంస్థలన్నీ కూడా తయారు చేయడానికి కారకులు అవుతున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 142 ప్రాజెక్ట్స్కి గాను 240 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పిల్లలందరినీ ఎంకరేజ్ చేసినటువంటి మా సైన్స్ టీచర్స్కి, అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, అంటే ఎలాంటి ప్రోగ్రాం మేము ప్లాన్ చేసినా మాకు చాలా సపోర్ట్గా నిలుస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి N3 మీడియాకి, అలాగే ఏషియన్ మీడియాకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.